ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల వేళలో మనందరి కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము. మరొకసారి మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఉదయకాల వేళలో దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజంగా మన మాటను, మన ప్రవర్తనను, మనం చూపించే ప్రేమను, దేవుని యందు మనం కనపరిచే విశ్వాసమును, మనముండే పవిత్రతను జాగ్రత్తగా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ మనకి ఎలా వస్తాయి అని అంటే 13వ వచనంలో, నేనొచ్చు వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా బైబిల్ గ్రంథాన్ని లేదా దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకు మాట ఏ విధంగా ఉండాలి, ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, ప్రేమ ఏ విధంగా ఉండాలి, విశ్వాసములో ఎలా ఉండాలి, పవిత్రతతో ఎలా ఉండాలి, విశ్వాసులకు ఎలా దేవుని వాక్యాన్ని కనపరచాలి అనే విషయాలు చదివితేనే మనకు అర్థమవుతాయి, చదవకపోతే అర్థం కావు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇవన్నీ విషయాలు మనం చదవాలి, చదివి ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే మన మాటను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన విషయాలను బట్టి మనల్ని తృణీకరించే వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వెంత, నీ మాట ఎంత, నీ పరిస్థితి ఎంత, నువ్వు అప్పుడు ఆ తప్పు చేయలేదా, ఇప్పుడు ఈ తప్పు చేయలేదా. ఎందుకంటారంటే మన మాట విధానాన్ని బట్టే అంటారు, మన ప్రవర్తనను బట్టే అంటారు, మన యొక్క పవిత్రమైన జీవితం బట్టే అనొచ్చు. కాబట్టి ఇన్ని మాటలు వస్తున్నాయి అని అంటే అర్థము మనము చదవట్లేదు, చదివిన దాన్ని అర్థం చేసుకోవట్లేదు, అర్థం చేసుకున్న దాన్ని బట్టి వెంబడించి నమ్మట్లేదు. ఇదే మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునయ్యున్నది. దేవుని వాక్యం మాట నమ్మదగినది కాబట్టి దీన్ని అంగీకరించడానికి ఎంతో యోగ్యమైనటువంటిది వాక్యమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా 10వ వచనంలో, మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనం నిరీక్షించి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. ఎందుకు ప్రయాసపడుతున్నాము దేవుని కొరకు అనంటే, అందరినీ రక్షించే దేవుడు ఏదో ఒకరోజు మన పక్షాన నిలబడతాడు, మన పక్షాన కార్యం జరిగిస్తాడు, రేపటి దినమున మనల్ని పరలోక రాజ్యానికి చేరుస్తాడు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండమని మాట విషయంలోనూ, ప్రవర్తన విషయంలోనూ, ప్రేమ విషయంలోనూ, విశ్వాసంలోనూ, పవిత్రతలోనూ
విశ్వాసులకు మాదిరిగా ఉండమని ఇక్కడ అపోస్తులుడైన పౌలు తిమోతి భక్తునికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక చివరిగా 15వ వచనంలో ఒక మాట అంటున్నాడు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. నిజంగా ఒక మాట చెప్తూ ఉన్నాడు, నీ అభివృద్ధి అందరికీ కనబడాలి అని అంటే ఏం చేయాలి? ఇదిగో ఇవి గుర్తుంచుకోవాలి, మనసులో ఉంచుకోవాలి. అయ్యో, నా మాట ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది, నేను ఇతరుల పట్ల చూపించే ప్రేమ ఎలా ఉంది, నా విశ్వాసం ఎలా ఉంది, పడిపోయేదిగా ఉందా, నిలబడేదిగా ఉందా, పవిత్రతలో నేను ఉన్నానా లేనా అని ఆలోచన చేసుకుంటూ ఈ విషయాలు మనసులో ఉంచుకోవాలి. తర్వాత అంటున్నాడు, ఇవి ప్రాక్టీస్ చేయాలి. ఏం చేయాలి? ప్రాక్టీస్ ప్రతిరోజు చేస్తూ ఉండాలి, సాధకము చేయాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏదో ఒక దినాన మన మాట మారుతుంది, మన ప్రవర్తన మారుతుంది, మన ప్రేమ విధానం మారుతుంది, మన విశ్వాసం బలపడుతుంది, మనం పవిత్రమైన స్థితిలోనికి వస్తాము. మనలను చూసి ఇంకా కొంతమంది నేర్చుకుంటారు. కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రభు సన్నిధానంలో తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం నిమిత్తము, సంఘం నిమిత్తము మనము ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తల్లు వంచినట్లయితే నా తనైనా ముందుకొచ్చి ప్రార్థనలో నడిపిస్తాం.